దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను మాట్లాడడానికంటే ముందుగా ఈ పిలకదాస్ ఏం మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి వినండి, తర్వాత నేను మాట్లాడతాను. నువ్వు భగవంతుని ఒక అక్షరంతో, 2 అక్షరాలతో, 3 అక్షరాలతో, 4 అక్షరాలతో, 5 అక్షరాలతో, 8 అక్షరాలతో, 12 అక్షరాలతో, 32 అక్షరాలతో పిలవచ్చు. మాకే అభ్యంతరం లేదు. ఎనీ హిందూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? ఓసారి ఇదే ప్రశ్న నువ్వు చర్చ్కో మసీదుకి వెళ్ళు, ఫుల్ అబ్జెక్షన్. మేము దేవుడికి బొడ్డు కోసి పేరు పెట్టాం, మేము 2 అక్షరాలో 3 అక్షరాలో చెప్తాం, దాంతోనే పిలవాలి. ఇది మూర్ఖత్వం కదా. విన్నారు కదా, ఒరే మూర్ఖుడా, మూర్ఖత్వం మాది కాదరా సన్నాసి. అరే పిలకదాసు, మూర్ఖత్వం నీది. కాషాయపు వస్త్రాలు వేసుకుని హైందవుల పరువు తీస్తున్న మూర్ఖుడు నువ్వు. క్రైస్తవులు ముస్లింస్ మూర్ఖులు కాదు. మాది సరైన సిద్ధాంతం, సరైనటువంటి భావజాలను కలిగినటువంటి సిద్ధాంతం. మూర్ఖత్వం కలిగినటువంటి సిద్ధాంతం నీదిరా మూర్ఖుడా, అరగుండు పిలకగా. అర్థం చేసుకో, వివరంగా చెప్తాను. నువ్వు అంటున్నావు కదా దేవుణ్ణి 2 అక్షరాలతో, 3, 4, 5, 12, 30, 32, 36 అక్షరాలతో పిలుచుకోవచ్చు అని అంటున్నావు కదా. తప్పులేదు, నేను కూడా దానికి అంగీకరిస్తాను. మా దేవుడు, మా యేసయ్యని కూడా మేము రకరకాలుగా పిలుచుకుంటాం. యేసు అనే కాదు, రకరకాలుగా పిలుచుకుంటాం. ఆయన చేసేటువంటి పనులను బట్టి, ఆయన చూపే ప్రేమను బట్టి, ఆయన దీర్ఘ శాంతాన్ని బట్టి, ఆయన కరుణని బట్టి రకరకాలుగా పిలుచుకుంటాం మేము. కరుణామయుడు, దీర్ఘశాంతుడు, దయాళుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, జ్యోతిర్మయుడు, మహోన్నతుడు, అతిశ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, జీవాధిపతి, జీవం గల దేవుడు, సర్వాధికారి, సర్వవ్యామి, జగద్రక్షకుడు, ఇంకా 500 కంటే ఎక్కువ ఉన్నాయి. పేర్లు ఎన్ని ఉన్నా ఆయన ఒక్కడే. అరే ఫుల్ యూజ్లెస్ ఫెలో, విను బాగా. ఆయన ఒక్కడే. ఆయనకు బిరుదులు ఎన్నో, ఆయన ఒక్కడే. కానీ నువ్వు 32 పేర్లు పిలిచావే, నీకు ఒకడు కాదు 32 మంది, నీకు 3 కోట్ల మంది. నీకు ఎన్ని బిరుదులు పెట్టినా దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు యేసు ప్రభు. సగర్వంగా చెప్పగలను నేను ఈ మాట. ఆ ఒక్క దేవుడు యేసు ప్రభు. ఎన్ని పేర్లతో పిలిచినా ఆయనే దేవుడు. 2 అక్షరాలతోనే పిలవాలి. బొడ్డుగోసి పేరు పెట్టామా? ఆ పనికి మాలిన వ్యంగ్యపు మాటలే మాట్లాడుకోవడం తగ్గించు అని చెప్తున్నాను నీకు. వయసు ముదిరిపోతుంది, రేపమాపో అన్నట్టున్నావు. నీకెందుకయ్యా ఇవి వ్యంగ్యంగా గేలిగా మాట్లాడటం, హేళనగా మాట్లాడటం? మారవనువిక, నీ బ్రతుకెంత, నువ్వెంత? ఒంటి మీద కాషాయపు వస్త్రాలు ఉన్నావని ఆ మాత్రం గౌరవం సంపాదించుకుంటున్నావు నువ్వు సొసైటీలో. ఆ కాషాయపు వస్త్రాలు తీసేసి చొక్కా ప్యాంట్ వేసుకున్నావు అంటే రోడ్డు మీద కుక్క కూడా నిన్ను రోడ్డు నడవనివ్వదు, కుక్కలే చంపేస్తాయి నిన్ను. ఆ కాషాయపు వస్త్రాలను తొడుక్కొని ఏదో గౌరవప్రదమైన వ్యక్తిగా ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నట్టు నటిస్తున్న నటుడురా నువ్వు. ఎన్ని పేర్లైనా పెట్టుకో, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడేసే, ఆ యేసయ్య మాత్రమే మానవుణ్ణి పరమునకు చేర్చగలిగిన వాడు. పరము నుండి భువికి, భువి నుండి పరమునకు వెళ్ళినవాడు, వచ్చినవాడు ఆయన. అర్థం చేసుకో, దేవుడు ఒక్కడే. 130 కోట్ల మంది, 300 కోట్ల మంది లేరు దేవుళ్ళు. దేవుడు ఒక్కడే. స్వర్గానికి చేర్చాలన్నా, పరమునకు వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ఒకే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. అర్థం చేసుకుంటాం, ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను. ఎంతకాలం ఇలా తప్పుడు దవలు బతుకుతావు? సినిమా వాళ్ళకు కూడా బిరుదులు ఉంటాయి. యాక్టర్ పేరు వేరున్నా బిరుదులు 2-3 బిరుదులు ఇస్తుంటారు సినిమా హీరోలకి. 4 బిరుదులు ఇచ్చి, పద్మశ్రీ అని, మెగాస్టార్ అని, సూపర్ స్టార్ అని, ఇలా ఎన్నో ఉంటాయి. పేరు ఒకటే, బిరుదులు వేరు. నువ్వు చెప్పినట్టుగా 32 అక్షరాలతో పిలిచినా దేవుడు ఒక్కడే. మేము కూడా పిలుస్తాం 500 పేర్లతో, కానీ దేవుడు ఒక్కడే.
మరలా చెబుతున్నా, ఆ ఒక్క దేవుడు యేసయ్య, మానవుణ్ణి కలుగ చేసిన వాడు ఆయన, మానవుని మరణాంతరం పరలోకానికి మానవుని చేర్చగలిగిన వాడు ఆయన యేసు. యేసు యేసు అర్థం చేసుకుంటామని ప్రేమతో హెచ్చరిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.